హలో గైస్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. రీసెంట్గా మనం న్యూస్లో చూసుకుంటే క్రియేటివ్ సిటీస్ అని చెప్పేసి ఒక న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. అసలు ఈ క్రియేటివ్ సిటీస్ అని చెప్పేసి ఈ స్టేటస్ ఎవరిస్తారు? అయితే భారతదేశానికి సంబంధించి ఎన్ని క్రియేటివ్ సిటీస్ని రికగ్నైజ్ చేశారు, అయితే ఈసారి ఏ కేటగిరీలో రికగ్నైజ్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేద్దామండి. మన సెషన్ స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఒక ఇంపార్టెంట్ డే అనేది గుర్తుండాలి. ఆ డే అనేది చూసుకుంటే అక్టోబర్ 31. అక్టోబర్ 31 వచ్చేసి వరల్డ్ సిటీస్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తారండి. ఏ డే అండి? వరల్డ్ సిటీస్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ రోజులో భాగంగానే ఈ రోజులో భాగంగానే యునెస్కో వాళ్ళు ఎవరండి? యునెస్కో వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క 43rd సెషనల్ మీటింగ్స్, 43rd కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారు? ఉజ్బెకిస్తాన్లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఈ యునెస్కో అనేది మనకి క్రియేటివ్ సిటీ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, క్రియేటివ్ సిటీస్ ఈ కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకొని వచ్చారు, ప్రపోజ్ చేశారు అంటే 2004వ సంవత్సరంలో ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఈ 2004వ సంవత్సరంలో ప్రపోజ్ చేశారు. కాకపోతే భారతదేశానికి సంబంధించి 2015వ సంవత్సరంలో క్రియేటివ్ సిటీస్ అనేది అందించడం అయితే జరిగింది. కాకపోతే క్రియేటివ్ సిటీస్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ అనేది మాత్రం చూసుకుంటే 2004వ సంవత్సరంలోనే తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఈ ఉజ్బెకిస్తాన్లో 43rd కాన్ఫరెన్స్ జరిగింది కదా. ఈ కాన్ఫరెన్స్లో భాగంగా టోటల్ అంటే వరల్డ్ వైడ్లో చూసుకుంటే మొత్తం 58 నగరాలని, ఏంటండి 58 నగరాలకి క్రియేటివ్ సిటీ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే 58 నగరాలలో వన్ ఆఫ్ ది సిటీ ఫ్రమ్ ఇండియా, భారతదేశానికి సంబంధించి ఒకటి ఉంది. ఆ సిటీ పేరేంటి? ఇండియా సైడ్ నుంచి చూసుకుంటే భారతదేశం నుంచి చూసుకుంటే ఏ సిటీ అని చెప్పుకోవచ్చు? లక్నో సిటీ ఉందండి. ఏ సిటీ ఉంది? లక్నో సిటీని వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఎవరిని రికగ్నైజ్ చేశారో కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ లక్నోని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఆ లక్నోని ఏ కేటగిరీ కింద రికగ్నైజ్ చేశారు? గ్యాస్ట్రానమీ అని చెప్పేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ గ్యాస్ట్రానమీ అంటే గ్యాస్కి సంబంధించింది, హెల్త్కి సంబంధించింది కాదు. గ్యాస్ట్రానమీ అంటే ఇట్ ఈస్ రిలేటింగ్ టు ది ఫుడ్ కేటగిరీ. ఫుడ్ కేటగిరీ కింద లక్నోని 9th క్రియేటివ్ సిటీ కింద రికగ్నైజ్ చేశారు. ఇది ఎన్నోది? భారతదేశం నుంచి 9వ సిటీ కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్నోదని చెప్తున్నాం? గ్యాస్ట్రానమీ అని చెప్పేసి 9th అని చెప్తున్నాం. కాకపోతే ఈ గ్యాస్ట్రానమీకి సంబంధించి సెకండ్ సిటీ, అంటే గ్యాస్ట్రానమీ అనే కేటగిరీలో ఇది సెకండ్ సిటీ. మరి ఫస్ట్ సిటీ ఏంటండి? ఫస్ట్ సిటీ వచ్చేసి మనకి హైదరాబాద్ని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఈ హైదరాబాద్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు నాన్న? 2019లో రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. గ్యాస్ట్రానమీ అనే కేటగిరీలో ఈసారి భారతదేశానికి సంబంధించి 9వ సిటీని, నగరాన్ని రికగ్నైజ్ చేశారు. ఇది ఎన్నోదని చెప్తున్నాము? సెకండ్ వన్, రెండవది. కాకపోతే ఫస్ట్ టైం ఎప్పుడు రికగ్నైజ్ చేశారు? ఫస్ట్ టైం వచ్చేసి 2019వ సంవత్సరంలో హైదరాబాద్ సిటీని వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఆ పాయింట్ కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. యాజ్ ఆఫ్ నౌ ఒకసారి క్లియర్గా చూడండి. అక్టోబర్ 31 వచ్చేసి మనకి ప్రపంచ నగరాల దినోత్సవం కింద సెలబ్రేట్ చేస్తాము. ఆ రోజు మనకి యునెస్కో వాళ్ళకి సంబంధించిన 43వ కాన్ఫరెన్స్ అనేది ఉజ్బెకిస్తాన్లో జరిగింది. ఆ ఉజ్బెకిస్తాన్లో జరిగినప్పుడు 58 నగరాలకి, ప్రపంచం వైజ్గా చూసుకుంటే, వరల్డ్ వైడ్గా చూసుకుంటే 58 నగరాలకు వచ్చేసి మనకి క్రియేటివ్ సిటీ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే అందులో ఒకటి భారతదేశానికి సంబంధించింది, అది లక్నో అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఈ లక్నోకి సంబంధించి చూసుకుంటే 9th క్రియేటివ్ సిటీ ఫ్రమ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. సెకండ్ గ్యాస్ట్రానమీ అనే కేటగిరీలో చూసుకుంటే సెకండ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు గుర్తుండాలి. అయితే భారతదేశానికి సంబంధించి ఫస్ట్ టైం ఏ సిటీని రికగ్నైజ్ చేశారు? జైపూర్ని వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. జైపూర్ అంటే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్ కి సంబంధించి రికగ్నైజ్ చేశారు. దాని తర్వాత వారణాసిని వచ్చేసి మనకి సిటీ ఆఫ్ మ్యూజిక్ కింద వచ్చేసి ఎప్పుడు అంటే 2015వ సంవత్సరంలో రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ 43వ కాన్ఫరెన్స్ ఉంది కదండి. ఈ 43వ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు మనకి ఏం చేశారు అంటే, అంతకు ముందు వరకు కూడా ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం చూసుకుంటే ఈ క్రియేటివ్ సిటీస్ అనే వాటిని ఎన్ని కేటగిరీస్ కింద ఇచ్చేవాళ్ళంటే 7 కేటగిరీస్ కింద ఇచ్చేవాళ్ళు. ఎన్ని కేటగిరీస్ అంటే 7 కేటగిరీస్ కింద ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఈ 43వ కాన్ఫరెన్స్ లో వీళ్ళు ఏం చేశారంటే
ఎయిత్ కేటగిరీ అని చెప్పేసి యాడ్ చేయడం అయితే జరిగింది. ఎయిత్ కేటగిరీ ఏంటి? ఎయిత్ కేటగిరీ అనేది ఆర్కిటెక్చర్ అని చెప్పేసి ఆ విభాగాన్ని వాళ్ళు యాడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ లిస్ట్ చూడండి మీరు. ఓకేనా, ఈ లిస్ట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. ఇక్కడ వరల్డ్ ప్యాటర్న్, వరల్డ్ ప్యాటర్న్ ప్రకారం తీసుకుంటే మనకి 7 కేటగిరీ కింద క్రియేటివ్ సిటీస్ అనే స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే దాన్ని ఇప్పుడు ఏం చేశారు, ఒక కేటగిరీని యాడ్ చేయడం అయితే జరిగింది. ఆ కేటగిరీ ఏంటి అంటే ఆర్కిటెక్చర్ అండి. ఈ ఆర్కిటెక్చర్ కూడా మీకు ఇక్కడ రెడ్ కలర్లో ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. క్రియేటివిటీ సిటీస్ సంబంధించి మనకి ఒకప్పుడు 7 కేటగిరీస్ ఉన్నాయి, ఇప్పుడు 8th కేటగిరీ కూడా వచ్చింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, క్రాఫ్ట్స్ అండ్ ఫోక్స్ అంటున్నారు. ఓకేనా, ఫోక్ ఆర్ట్స్ కి సంబంధించి భారతదేశానికి సంబంధించి 2 సిటీస్ ని రికగ్నైజ్ చేశారండి. ఎన్ని సిటీస్ కింద రికగ్నైజ్ చేశారు అంటే 2 నగరాలని రికగ్నైజ్ చేశారు. అందులో ఒకటి జైపూర్ అని చెప్పుకోవచ్చు, సెకండ్ వన్ వచ్చేసి మనకి శ్రీనగర్ అండి. ఓకేనా, శ్రీనగర్, ఈ రెండింటిని రికగ్నైజ్ చేశారు. ఓకేనా, మీడియా ఆర్ట్స్ అనేది భారతదేశంలో లేవు. ఓకేనా, ఫిలిం కేటగిరీ కింద ఒకే సిటీని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. దాన్ని ముంబై సిటీ అని గుర్తుపెట్టుకోండి. ఏ సిటీ అండి? ముంబై సిటీని రికగ్నైజ్ చేశారు. డిజైన్ కేటగిరీలో భారతదేశానికి సంబంధించి ఒక్క సిటీని కూడా రికగ్నైజ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ గ్యాస్ట్రానమీ అంటున్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇందులో ఖచ్చితంగా హైదరాబాద్ గుర్తుండాలి. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఇప్పుడు సేమ్ టైం వచ్చేసి లక్నోని రికగ్నైజ్ చేశారు కదా. ఓకేనా, ఇక్కడ హైదరాబాద్ అంటే ఖచ్చితంగా ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, 2019లో. అయితే లక్నోని వచ్చేసి ఎప్పుడు రికగ్నైజ్ చేశారండి? 2025లో వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ లిటరేచర్ అంటున్నారు. లిటరేచర్ కి సంబంధించి భారతదేశానికి సంబంధించి 2023వ సంవత్సరంలో ఒక సిటీని రికగ్నైజ్ చేశారండి. దాన్నే కోజికోడ్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడుంది? కేరళ రాష్ట్రంలో ఉందండి. 2023వ సంవత్సరంలో కోజికోడ్ను వచ్చేసి మనకి సిటీ ఆఫ్ లిటరేచర్ కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అది కూడా గుర్తుండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అనే కేటగిరీ ఉంది కదా. మ్యూజిక్ అంటే మనకి 3 అనేది గుర్తుండాలండి. 3 cities వచ్చేసి మనకి మ్యూజిక్ కేటగిరీలో రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఆ 3 కూడా ఒకసారి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చండి. మ్యూజిక్ కి సంబంధించి 3 నగరాలు ఉన్నాయి కదా, 3 ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అందులో రీసెంట్ వన్ అడిగాడు అనుకోండి, గ్వాలియర్. గ్వాలియర్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు? 2023వ సంవత్సరంలో రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. 2023వ సంవత్సరంలో క్రియేటివ్ సిటీస్ కి సంబంధించి భారతదేశానికి 2 యాడ్ చేశారు నాన్న. ఒకటేంటి? కోజికోడ్, ఇంకోటి ఏంటి? గ్వాలియర్ అని చెప్పేసి ఈ రెండింటిని రికగ్నైజ్ చేశారు. ఓకేనా, ఇవి ఎప్పుడు? 2023వ సంవత్సరానికి సంబంధించి వాటిని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అండ్ సెకండ్ వన్ ఇదేంటి? మ్యూజిక్ కేటగిరీలో ఫస్ట్ అండి. ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. మ్యూజిక్ కేటగిరీకి సంబంధించి మ్యూజిక్ కేటగిరీకి సంబంధించి 3 సిటీస్ని 3 నగరాలని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అందులో మనకు వచ్చేసి ఏమని చెప్తున్నాము? గ్వాలియర్ అని చెప్పేసి దాన్ని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది రీసెంట్ వన్ అని చెప్పుకోవచ్చు. ఇది 2023వ సంవత్సరంలో రికగ్నైజ్ చేశారు. అండ్ రిమైనింగ్ చూసుకుంటే మనకి వచ్చేసి వారణాసి వచ్చేసి రికగ్నైజ్ చేశారు. అలాగనే చెన్నైని కూడా రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. చెన్నైని కూడా రికగ్నైజ్ చేశారు. అంటే మ్యూజిక్ విభాగంలో వచ్చేసి మనకి క్రియేటివ్ సిటీస్ అనేవి ఎన్ని ఉన్నాయి అని అంటే మనకు వచ్చేసి 3 cities-ని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఎన్ని సిటీస్ అంటే 3 అనేది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, క్రాఫ్ట్ అంటే ఎన్ని ఉండాలి? 2 cities. అంటే నెక్స్ట్ మీడియాకి సంబంధించి ఫిలిం కేటగిరీలో 1 ఉంది. అంటే నెక్స్ట్ వచ్చేసి డిజైన్ కేటగిరీలో మనకి గ్యాస్ట్రానమీ అంటే 2 గుర్తుండాలి, లిటరేచర్ అంటే 1 గుర్తుండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ కి సంబంధించి 3 అండి. మొత్తం చూడండి 2, 3, 5, 6 + 3 అంతా 9 cities వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే సరే. మరి ఆర్కిటెక్చర్లు ఏమైనా ఉన్నాయా భారతదేశంలో? లేవండి. ఆర్కిటెక్చర్ విభాగంలో భారతదేశం క్రియేటివ్ సిటీస్ లో వచ్చేసి రికగ్నైజ్ చేయలేదు. కాకపోతే దీన్ని రీసెంట్ గా మనకి 8th కేటగిరీ అని చెప్పేసి ఈ కేటగిరీని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇవి ఒకసారి సిటీస్ చూసుకోండి. వాటికి సంబంధించి ఎప్పుడెప్పుడు వేటిని రికగ్నైజ్ చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఫైనల్ ఒక చార్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ చార్ట్ ఒకసారి క్లియర్ గా చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఈజీగా చెప్పుకోవచ్చు అండి. 2015వ సంవత్సరంలో 2 cities గుర్తుపెట్టుకోండి. 2015 అంటే 2 cities, జైపూర్ గుర్తుండాలి, వారణాసిని యాడ్ చేశారండి. నెక్స్ట్ 2017వ సంవత్సరం 2017వ సంవత్సరంలో
చెన్నైని రికగ్నైజ్ చేశారు. దేన్ని రికగ్నైజ్ చేశారండి? చెన్నైని వచ్చేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అంటే నెక్స్ట్ 2017 తర్వాత 2019వ సంవత్సరంలో చూసుకుంటే 2 సిటీస్ ఉన్నాయి. ఒకటి ముంబై, ఇంకోటి వచ్చేసి హైదరాబాద్ని రికగ్నైజ్ చేశారండి. ఓకేనా? 2019 తర్వాత 2021 లేదు, 2022 ఉంది. 2022లో వచ్చేసి మనకి శ్రీనగర్ని రికగ్నైజ్ చేశారు. ఎస్, శ్రీనగర్ అని చెప్పేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ కి సంబంధించి. దీని తర్వాత 2023 అంటే గ్వాలియర్ ఒకటి, కోజికోడ్ గుర్తుండాలి. నెక్స్ట్ 2025వ సంవత్సరం వచ్చేసి మనకి లక్నోని రికగ్నైజ్ చేశారు. ఇక్కడ చూడండి 2015 ఆడ్ నెంబర్, 2017 ఆడ్ నెంబర్, తర్వాత 2019 వచ్చేసి ఆడ్ నెంబర్. ఇక్కడ 2 1 2 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1 తర్వాత 2 1. ఇక్కడ 2 1 2 1 అనే కాన్సెప్ట్ అనేది కూడా అట్లీస్ట్ మీరు ఇలా గుర్తుపెట్టుకుంటా అన్న ప్రాబ్లం ఏం లేదు. 15 అండ్ నెక్స్ట్ వచ్చేసి 17, తర్వాత 19 తర్వాత మనకి 21 లేదు, 22 23 25 అని చెప్పేసి అలా రికగ్నైజ్ చేశారు. అలా అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ లిస్ట్ అన్ని కూడా ఒకసారి ప్రాపర్గా చూసుకోండి. యునెస్కోకి సంబంధించి మనకి వరల్డ్ రిజిస్ట్రీ అని ఉంది. శ్రీమద్ భగవద్గీత ఒకటి, నటశాస్త్ర వాటిని రికగ్నైజ్ చేశారు. మొత్తం వరల్డ్ రిజిస్ట్రీలో వచ్చేసి 14 ఉండడం అయితే జరిగింది. అలాగనే ఇంటాంజిబుల్ కల్చరల్ సైట్స్ చూసుకుంటే, కల్చరల్ పరంగా చూసుకుంటే మనకి ఘార్బా డాన్స్ అని చెప్పేసి 15th వన్ దాన్ని రీసెంట్ గా రికగ్నైజ్ చేశారు. అలాగనే మనకి యునెస్కోకి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 44 ఉన్నాయి. ఆ 44ది వచ్చేసి రీసెంట్ గా మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి దాన్ని రికగ్నైజ్ చేయడం అయితే సరే. అలాగనే యునెస్కోకి సంబంధించి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 1971లో తీసుకొచ్చారు. రీసెంట్ గా కోల్డ్ డెజర్ట్ అని చెప్పేసి దాన్ని ఓకేనా బయోస్ఫియర్ రిజోర్ట్స్ లో 13th వన్ యునెస్కో వాళ్ళు యాక్సెప్ట్ చేసిందండి. యునెస్కో మనకి ఇండియాలో మొత్తం వచ్చేసి బయోస్ఫియర్ రిజోర్ట్స్ 18 ఉంటే యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేసింది మాత్రం 13. ఒకప్పుడు 12 ఉండేవి, 13ది వచ్చేసి మనకి కోల్డ్ డెజర్ట్ అని చెప్పేసి దాన్ని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. యునెస్కోకి సంబంధించిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సైట్స్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఎస్, అందరికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసెస్ కోసం అవ్వచ్చు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇలాంటి అప్డేటెడ్ టాపిక్స్ కోసం వచ్చేసి కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి కూడా ఎవ్రీడే 9 o'clock వచ్చేసి మీకు భారత్ అని చెప్పేసి ఆ క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎస్, అందరికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.